అందరికీ నమస్కారం. నేను మీ రాజేష్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే జూలై 6 నుంచి అక్కచెల్లెమ్మలందరికి గూడా రూ. 1500 సంబంధించిన ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది మనకైతే ప్రభుత్వం నుంచి రిలీజ్ కాబోతుందండి. ఆ యొక్క పథకం అనేది 18 సంవత్సరాల నుంచి 59 ఏళ్ళ వరకు ఎవరైతే పీపుల్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా వర్తిస్తుందండి. అదేవిధంగా వాళ్ళకైతే ప్రతి నెల కూడా రూ. 1500 సంబంధించిన అమౌంట్ అనేది ప్రభుత్వం నుంచి రావడం జరుగుతుంది. ఈ యొక్క పథకానికి అందరూ అర్హులని చెప్పుకోవచ్చండి. ఎందుకంటే అక్కడ ఓటు హక్కుని ఎవరైతే వినియోగించుకున్నారో వాళ్ళందరూ కూడా 18 సంవత్సరాలు ఉందని చెప్పుకోవచ్చు. అంతకంటే పైన వాళ్ళు కూడా ఇంకా అర్హులే కాబట్టి ప్రకారంగా ఈ యొక్క పథకం అనేది చాలా ఎక్కువ మందికి మనకి వర్తించబోతుంది తెలుసుకోతుందండి. ఇంకా అదేవిధంగా చూసినట్లయితే ఇక్కడ ఈ యొక్క పథకానికి సంబంధించిన అఫీషియల్ డేట్ అనేది మనకైతే జూలై 6గా మనకైతే ప్రభుత్వం నుంచి రావడం జరిగిందండి. ఇంకా అదేవిధంగా కొత్త వాళ్ళు ఎలా అప్లై చేసుకోవాలి, ఈ యొక్క డబ్బులు అనేది మన వరకు ఏ విధంగా వస్తుంది అనే చాలా ప్రశ్నలు అయితే మనలో ఉండొచ్చండి. ఆ యొక్క ప్రతి ప్రశ్నకు కూడా నేను ఖచ్చితంగా ఈ యొక్క వీడియోలో సమాధానం ఖచ్చితంగా ఇస్తానండి. ఇంకా అదేవిధంగా మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ కొని బెల్ ఐకాన్ మాత్రం ఖచ్చితంగా ఆన్లో పెట్టుకునండి. అలా ఆన్లో పెట్టుకున్న ద్వారా ఏమైందంటే మన ఛానల్లో వచ్చే ప్రతి న్యూస్ కూడా మీకైతే పైన నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. ఆ నోటిఫికేషన్ అనేది మీరు చూసిన వెంటనే సింపుల్గా మన యొక్క వీడియో అనేది చూడడానికి వీలైతే అవుతుందండి. అప్పుడు అందరికంటే ముందుగా మీరు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. ఆ తర్వాత ఇంకొంతమంది కూడా మీరు షేర్ చేయొచ్చండి. ఇంకా అదేవిధంగా ఈ యొక్క వీడియోకి ఖచ్చితంగా లైక్ చేయండి. అలా లైక్ చేయడం ద్వారా ఈ యొక్క వీడియో మరింత మందికి అయితే షేర్ అవుతుంది. అప్పుడు ఖచ్చితంగా వాళ్ళు కూడా ఇలాంటి మంచి న్యూస్లు అనేది వాళ్ళ వరకు ఖచ్చితంగా వెళ్ళాలి కాబట్టి మీరు చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి. అప్పుడు వాళ్ళకు కూడా ఈ వీడియో చేరుతుంది. ఇంకా అదేవిధంగా వీడియో చూసిన తర్వాత ఈ యొక్క వీడియో ఎవరికైతే వర్తిస్తుందని మీకు అనిపిస్తున్నారో మీ యొక్క చుట్టుపక్కల కానీ మీకు బంధువుల్లో కానీ వారందరికి కూడా వాట్సాప్ లేదా ఫేస్బుక్ ద్వారా ఖచ్చితంగా షేర్ చేయండి. అప్పుడు సింపుల్గా వాళ్ళు కూడా తెలుసుకుంటారు. వాళ్ళు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందాలి ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా తెలుసుకోవడానికి వీలుండదు కాబట్టి ఈ యొక్క వీడియోని ఖచ్చితంగా మీరైతే ఫాలో అవుతారని కోరుకుంటున్నానండి. ఇంకా అదేవిధంగా చూసినట్లయితే ఏపీలో ప్రజలందరూ ఉన్నారండి. మన అక్క చెల్లెమ్మలందరికి కూడా ప్రతి నెల కూడాను రూ. 1500 సంబంధించిన డబ్బులు మనకైతే రాబోతుందండి. ఆ యొక్క పథకం పేరే ఆడబిడ్డ నిధి అని చెప్పుకోవచ్చు. మన యొక్క ఏపీ రాష్ట్రంలో ఉన్న మన సీఎం చంద్రబాబు నాయుడు గారు వచ్చేసి పదవి స్వీకారం చేసేసిన తర్వాత ప్రమాణ స్వీకారం కూడా చేశారండి. ఆ తర్వాత ఏం జరుగుతుందంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఆడవాళ్ళకి సంబంధించిన పథకాలు మనకైతే కాస్త ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చండి. ఉదాహరణకు చూసినట్లయితే ఆడబిడ్డ అనేది ఇంకా అదేవిధంగా మనకి తల్లికి వందనం అనే పేర్ల మీద మనకైతే కొన్ని పథకాలు అయితే ఉన్నాయండి. మన చంద్రబాబు నాయుడు గారు వచ్చేసి సంక్షేమము ప్లస్ అభివృద్ధి రెండు మన యొక్క రాష్ట్రాన్ని కలిగి ఉండాలని అదేవిధంగా పథకాలని అదేవిధంగా డెవలప్మెంట్ కోసం కొన్ని కంపెనీలని ఫ్యాక్టరీలను కూడా వాళ్ళు తీసుకొస్తారని చెప్పడం జరిగింది కాబట్టి దాంట్లో భాగంగానే సంక్షేమం మనకే తీసుకోవడం జరిగిందండి. ఈ యొక్క సంక్షేమం ద్వారా చూసినట్లయితే ఇక్కడ చాలామంది కూడా ఖచ్చితంగా లబ్ధి పొందాలి మన యొక్క ప్రభుత్వం ద్వారా అనే ఒక ఉద్దేశంతో సూపర్ 6 అనే పేరుతో మనకైతే మేనిఫెస్టో ఇవ్వడం జరిగిందండి. ఆ యొక్క మేనిఫెస్టోలో ఆల్రెడీ మనకు చెప్పడం జరిగింది. చాలా రకాలైన పథకాలు మన యొక్క ప్రభుత్వం ఏర్పడినప్పుడు పెట్టడం జరుగుతుంది. పింఛన్లు కూడా పెంచడం జరుగుతుంది. ఇంకా అదేవిధంగా ఎవరైతే ఇక్కడ ఓటు హక్కును వినియోగించుకున్నారో 18 సంవత్సరాల నుంచి 59 ఏళ్ళ వరకు ఉన్న మహిళలందరూ కూడా ఖచ్చితంగా ఇక్కడ ప్రతి నెల రూ. 1500 అనేది ఈ యొక్క పథకం ద్వారా వర్తిస్తుంది. ఆడబిడ్డ అనేది అనే పథకం ద్వారా ప్రతి ఒక్కరు కూడా ప్రతి నెల రూ. 1500 వర్తిస్తుంది అని చెప్పడం జరిగింది కాబట్టి ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఈ పథకం మనకి లేదు కాబట్టి చాలామంది కూడా తక్కువ లబ్ధి పొందారు. కానీ ఈ ప్రభుత్వంలో మనకి ఒక పథకాన్ని కూడా కాస్త ఎక్స్ట్రాగా యాడ్ చేశారు కాబట్టి ఒక రూ. 1500 ప్రతి నెల కూడా మన కుటుంబాలందరికీ కూడా రావడానికి వీలుంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ పథకం అందరినీ కూడా ఆసక్తికరం ఉందని చెప్పుకోవచ్చండి. ఎలా వస్తుందో ఎవరెవరికి వస్తుందో అదేవిధంగా ఎంతమందికి రాకపోవచ్చు అనే విషయాలు కూడా తెలుసుకుందామండి. ఇక్కడ చూసినట్లయితే ఆ కులం ఈ కులం తేడా లేకుండా మనకైతే అన్ని కులాల వారికి కూడా ఈ యొక్క పథకం వర్తిస్తుందండి. ఈ యొక్క పథకంలో అన్ని కులాలకు సంబంధించిన మహిళలందరూ కూడా ఈ పథకానికి అర్హులే. ఎస్సీ, ఎస్టీ, బీసీ ఇంకా చాలా రకాలు ఉన్నాయి కదా. అన్ని కులాల వారికి కూడా ఈ యొక్క పథకం వర్తిస్తుంది అని చాలా స్పష్టం చేయడం జరిగిందండి. గతంలో చూసుకున్నట్లయితే గత ప్రభుత్వం ఉన్నప్పుడు మనకైతే బడ్జెట్ అనేది ఎక్కువైపోయింది. మన యొక్క అదేవిధంగా డెప్స్ కూడా ఎక్కువైపోయినాయి కాబట్టి చాలా కష్టాలు పడుతున్నారని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మన యొక్క కొత్త పథకాలని ప్రకటించిన తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత ఈ పథకాలకు సంబంధించిన డబ్బుల్ని ఖర్చు పెట్టాలంటే కొన్ని వేల కోట్ల రూపాయలు మనకైతే ఖర్చు అవుతుంది కాబట్టి ఈ యొక్క కొత్త ప్రభుత్వం మనకైతే కాస్త ఇబ్బంది పడుతుందని చెప్పుకోవచ్చండి. అందువల్ల చూసినట్లయితే దీంట్లో మనకి కొన్ని మార్పులు కూడా వచ్చే అవకాశం అయితే ఉండిద్ది. కానీ ఇక్కడ చాలా కష్టంగానే అన్ని పథకాలు కూడా ఇక్కడ ప్రజలకు తీసుకొచ్చే అవకాశం ఉంది కాబట్టి మనం అయితే గమనించవచ్చండి. ఇక్కడ ఈ యొక్క పథకానికి అర్హత ఎలా కలిగి ఉండాలంటే మినిమం 18 సంవత్సరాల నుంచి
59 ఏళ్ళ వరకు ఉన్న మహిళలందరూ కూడా ఖచ్చితంగా ఈ యొక్క పథకం వర్తిస్తుందండి. దీనికి సంబంధించిన అప్లికేషన్ నోటిఫికేషన్ అనేది మనకైతే జూలై 6వ తారీఖు నుంచి మనకైతే వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఇప్పటి వరకు మనకి సిగ్నేచర్ కూడా పెట్టడం జరిగిందండి. కానీ ఇక్కడ చాలా పెండింగ్ వర్క్స్ ఉంటే దాంతోపాటు మన వాలంటీర్లు కూడా సరిచేయడం జరుగుతుంది. ఎందుకంటే చాలామంది వాలంటీర్లు ఇక్కడ రాజీనామా చేశారు. ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు కూడా మనకి ప్రతి నెల పెన్షన్దారులకు ఏ విధంగా వస్తుందో ఇంటింటికి వచ్చి ఈ యొక్క 1500 కూడా ఇంటికి వచ్చే ప్రక్రియలో మనకైతే ఉండడం జరుగుతుంది. కాబట్టి దీని గురించి కొన్ని చర్చలు అయితే జరుగుతున్నాయండి. దీని గురించి ఒక క్లారిటీ రాగానే మన ఛానల్ దాని నుంచి కూడా నేను ఖచ్చితంగా చెబుతాను. అదేవిధంగా చూసినట్లయితే ఇక్కడ మనకి కొన్ని ముఖ్యమైన డాక్యుమెంట్లు కూడా ఖచ్చితంగా కలిగి ఉండాలని, ఈ యొక్క పథకానికి అర్హులు అవ్వాలంటే కొన్ని ముఖ్యమైన డాక్యుమెంట్లు కూడా కలిగి ఉండాలని ప్రభుత్వం చెప్పారండి. ఆ యొక్క డాక్యుమెంట్లు ఏమిటో వాటి గురించి నేను చెబుతాను. మీరు ఖచ్చితంగా వాటి గురించి తెలుసుకుంటారు అనుకుంటున్నానండి. మొత్తం మనకి 3 రకాల డాక్యుమెంట్లు కావాలండి. ఆ యొక్క 3 రకాల డాక్యుమెంట్ల గురించి మనం తెలుసుకుందాము. ఫస్ట్‌ది వచ్చేసి రేషన్ కార్డ్ అండి. ఖచ్చితంగా రేషన్ కార్డులో మన యొక్క పేరు ఖచ్చితంగా కలిగి ఉండాలి. అదే మన యొక్క మొదటి డాక్యుమెంట్ అని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత రెండో డాక్యుమెంట్ ఏంటంటే మన ఆధార్ కార్డ్ అండి. ఎటువంటి సమస్య లేకుండా, ఎటువంటి డీటెయిల్స్ కానీ, పేరు కానీ ఏ తప్పులు లేకుండా మన యొక్క ఆధార్ కార్డులో మన యొక్క పేరు ఉండాలి. ముఖ్యంగా ఆధార్ కార్డును కూడా ప్రతి ఒక్క మహిళ కూడా కలిగి ఉండాలి అని తెలుసుకోవచ్చండి. ఎందుకంటే కొంతమందికి పోవడం కానీ, అది ఇంకా అప్లై చేసుకోకపోవడం కానీ కొన్ని చాలా అంటే చాలా ఆశ్చర్యకరమైన కూడా జరుగుతున్నాయి ఇక్కడ. అందుకు చెబుతున్నాను. ఆధార్ కార్డు కూడా ఖచ్చితంగా కలిగి ఉండాలి. దాంతోపాటు బ్యాంక్ అకౌంట్ కూడా ఖచ్చితంగా కలిగి ఉండాలండి. అలా బ్యాంక్ ఖాతా ఉన్నట్లయితే మనకి అమౌంట్ అనేది డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్కి వస్తుందా లేదా మన చేతుల్లోకి వస్తుందా అనే క్లారిటీ ఇంకా లేదు. కాబట్టి ఒకవేళ బ్యాంక్ అకౌంట్లో వేసినట్లయితే ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క బ్యాంక్ అకౌంట్ కూడా కలిగి ఉండాలి. ఖచ్చితంగా రేషన్ కార్డ్‌ని, ఆధార్ కార్డ్‌ని, బ్యాంక్ అకౌంట్ కూడా కలిగి ఉన్నట్లయితే వారందరూ కూడా ఈ పథకం వర్తిస్తుంది అని ప్రభుత్వం చెప్పడం జరిగిందండి. దీని గురించి కూడా మనకు ఒక క్లారిటీ అనేది జూలై 6వ తారీఖు మనకైతే ప్రభుత్వం వారి నుంచి అఫీషియల్‌గా వచ్చే డేట్ కూడా ఉందని చెప్పుకోవచ్చండి. అప్పటి నుంచి కూడా ఖచ్చితంగా మనకి అన్ని విషయాలు కూడా సింపుల్‌గా తెలుస్తాయి. ప్రతి ఒక్కరు కూడా ఈ పథకానికి అర్హులయ్యే అవకాశం ఉందని చెప్పుకోవచ్చండి. ఇంకా అదేవిధంగా చాలామందికి కూడా ఒక ముఖ్యమైన డౌట్ ఉండొచ్చండి. ఆ యొక్క డౌట్ ఏంటంటే కుటుంబంలో ఒకవేళ ముగ్గురు ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆ యొక్క ముగ్గురికి కూడా విడివిడిగా 1500, 1500, 4500 రూపాయలు వస్తుందా? కేవలం అంటే కేవలం లేదా ఒక్కరికి మాత్రమే 1500 రూపాయలు వస్తుందా అని చాలామందికి డౌట్ ఉండొచ్చండి. గత ప్రభుత్వంలో మనకి ఏమైందంటే ఇక్కడ అమ్మఒడిని కూడా స్టార్టింగ్లో మనకైతే అందరికీ వస్తుంది, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు వస్తుందని చెప్పారు. కానీ ఇంట్లో ముగ్గురున్నా సరే ఒక్కళ్ళకి మాత్రమే ఇవ్వడం జరిగింది కదా. సేమ్ అదేవిధంగా స్టార్టింగ్లో మనకి కుటుంబంలో వాళ్ళందరికీ కూడా ఇస్తానని చెప్పడం జరిగిందండి. కానీ ఇక్కడ మనకున్న బడ్జెట్ ఇష్యూ వల్ల కానీ, ఇంకా అదేవిధంగా మనకున్న ఆర్థిక పరిస్థితి ప్రాబ్లం వల్ల కానీ మనకి కేవలం ఇద్దరు ఉన్నా ముగ్గురు ఉన్నా సరే ఇంట్లో మనకి ఒకరికి మాత్రం వచ్చే అవకాశం ఉన్నట్లుగా మనకైతే విశ్వసనీయ వర్గాల యొక్క నుంచి సమాచారం రావడం జరిగిందండి. అందువల్ల మీరు ఖచ్చితంగా కుటుంబంలో ముగ్గురున్నట్లయితే ముగ్గురికి విడివిడిగా 1500 వచ్చిందని మాత్రం ఎక్స్పెక్ట్ చేయకపోవడమే మంచిదండి. ఎందుకంటే మనకు అది వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. కాబట్టి మన ఎంతమంది ఉన్నా సరే ఒకరికి మాత్రమే ఈ పథకం ఇంటి మొత్తం మీద మనకి అప్లై అయ్యే ఛాన్స్లే ఎక్కువ అని చెప్పుకోవచ్చండి. అందువల్ల చాలా జాగ్రత్తగా గమనించండి. మీరందరూ కూడా మన వాలంటీర్ల నుంచి ఒక క్లారిటీ కూడా ఖచ్చితంగా త్వరలోనే మనకైతే రాబోతుందని చెప్పుకోవచ్చండి. ఇంకా అదేవిధంగా ఈ యొక్క వీడియో ఎవరికైతే ఇంపార్టెంట్ కనిపిస్తుందో ఖచ్చితంగా లైక్ చేయండి. వాళ్ళందరికీ కూడా వాట్సాప్లో, ఫేస్బుక్లో అందరికీ షేర్ చేయండి. సింపుల్గా వాళ్ళు తెలుసుకుంటారు. అదేవిధంగా మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కొని ఖచ్చితంగా బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకున్నాను. అప్పుడైతే మన ఛానల్లో వచ్చే ప్రతి వీడియో నోటిఫికేషన్ కూడా మీకు పైన అయితే రావడం జరుగుతుంది. అప్పుడు చాలా సింపుల్గా ప్రతి వీడియో యొక్క ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. మరింతమంది కూడా మీరు సింపుల్గా దాన్ని షేర్ చేయడానికి కూడా ఆప్షన్లు అయితే ఉన్నాయండి. మీకైతే వీడియో అనేది సింపుల్గా అర్థమైందని నేను కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ.